కరువు నేలలో సిరుల పంట పండనుందా? ఫ్యాక్షన్ నేల నుంచి కనకపు రాసులు రాలనున్నాయా? సుదీర్ఘ పరిశోధనలు పరీక్షల తర్వాత కర్నూలు జిల్లా బంగారు నిధి అని తేలడంతో అక్కడ తొలి ప్రైవేట్ బంగారు గని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు కరువు, మరోవైపు ఫ్యాక్షన్ రక్కసి చేతిలో చిక్కి విలవెలలాడిన కర్నూలు జిల్లా భవిష్యత్తు బంగారం కానుంది. ఈ జిల్లాలో టన్నుల కొద్దీ బంగారు నిక్షేపాలు దాగి ఉన్నాయని దశాబ్దాల పరిశోధనలు రిపోర్టిచ్చాయి. దీంతో వీటిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియ అంతా సజావుగా పూర్తయితే కర్నూలు జిల్లా వాసుల బతుకు పుత్తడి మెరుపులతో తళుకులీననుంది. కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధనలు చేశాయి. జియో మైసూర్ అనే సంస్థ, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించాయి. తుగ్గలి మండలంలో 597.82 హెక్టార్లను లీజుకు తీసుకుని పరిశోధన చేస్తూ 2013 నుంచి డ్రిల్లింగ్ ప్రారంభించాయి. కోర్ డ్రిల్లింగ్ ద్వారా రాళ్లను వెలికితీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్కు పంపారు. పరిశోధనను వేగవంతం కూడా చేశారు. భూగర్భంలో 180 మీటర్ల లోతున నిక్షేపాలు ఉన్నట్లు అంచనాతో డ్రిల్లింగ్ చేసి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఎకరాకు 16,500 చొప్పున రైతులకు కౌలు చెల్లించింది సదరు సంస్థ. ఈ సంస్థ పరిశోధనకు 2043 వరకు అనుమతులున్నాయి. ఈ ప్రాంతంలో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయి, వీటిని బయటకు తీసి ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తి చేయడానికయ్యే వ్యయం ఎంత, అందులో వచ్చే లాభం ఎంత అనే అంశాల ఆధారంగా ఇక్కడ పరిశోధన కొనసాగింది. వజ్రాలు, బంగారు నిక్షేపాలను పరిశీలించి అధ్యయనం చేసేందుకు మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించారు. తుషార్ గాంధీ ప్రైవేట్ పరిశోధన సంస్థలో అధికారి హోదాలో ఈ ప్రాంతానికి వచ్చారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన డిబీర్స్ కంపెనీ కూడా ఈ ప్రయత్నాలు చేసింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్నేళ్ల పాటు సర్వే చేసింది. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తవ్వకాలు జరిపింది. బ్రిటిష్ హయాంలోనే బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. సుమారు 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ బంగారు నిక్షేపాలపై అధునాతన యంత్రాలను పరిశోధనకు వినియోగించింది. కోర్ డ్రిల్లింగ్ చేసి పొడిని బెంగళూరులోని ల్యాబ్కు పంపి పరీక్ష చేశారు. ఆ తర్వాత జియో మైసూర్ సంస్థ గోల్డ్ మైనింగ్ సన్నాహాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా రైతుల నుంచి భూమి కొనుగోలు ప్రారంభించింది. ఎకరాకు 12 లక్షలు చెల్లించి కొంత భూమి కొనుగోలు చేపట్టింది. తొలి దశలో 350 ఎకరాల పరిధిలో మైనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మైనింగ్ ప్రారంభమైతే నీటి అవసరాలు ఉంటాయి. అందుకు పెరవలి సమీపంలో హంద్రీనీవా కాలువ నుంచి పైప్లైన్ ద్వారా నీరు తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. మైనింగ్ ప్రాంతంలోనే బంగారు శుద్ధి చేసే పరిశ్రమ కూడా ఏర్పాటు కానుంది. భారత్లోనే మొట్టమొదటి పెద్ద ప్రైవేట్ బంగారు గని త్వరలో ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. చమురు తర్వాత భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉన్న తరుణంలో కర్నూలు జిల్లాలో బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో నిరంతరాయంగా బంగారాన్ని వెలికితీయడమే మిగిలి ఉంది. తొలి దశలో ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏటా టన్నుల కొద్దీ బంగారం వెలుగుతీయనున్నారు. ప్రస్తుతం బంగారు దిగుమతికి విదేశీ మార్గం ఖర్చు చేయాల్సి వస్తుండగా కర్నూలు జిల్లాలో బంగారు ఉత్పత్తి ద్వారా విదేశీ మార్గం ఖర్చు చేసే భారం కూడా తగ్గుతుంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ 0.3 MTPA సామర్థ్యం గల ఖనిజ ప్రాసెసింగ్, 0.4 MTPA మైనింగ్ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి పర్యావరణ క్లియరెన్స్, కన్సర్న్ టు ఆపరేట్ సహా అన్ని ప్రధాన చట్టబద్ధమైన ఆమోదాలను పొందిందని ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రయల్ రన్లు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న శుద్ధి కర్మాగారం మే నెల చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 13.1 టన్నుల సర్టిఫైడ్ బంగారు వనరులను ఏర్పాటు చేసింది. సాధ్యాసాధ్యాల నివేదికలు, కొనసాగుతున్న అన్వేషణ ఆధారంగా 42.5 టన్నుల వరకు అప్సైడ్ సామర్థ్యాన్ని అంచనా వేసింది. రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల వరకు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమై బంగారు శుద్ధి చేసే పరిశ్రమ వస్తే వెనుకబడిన ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే బంగారాన్ని తవ్వి తీసి శుద్ధి చేసే క్రమంలో ఈ ప్రాంతం కాలుష్య కాసారంగా మారి పంటలకు తోడు తమ ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని కొందరు భయపడుతున్నారు. నిజానికి గోల్డ్ మైనింగ్ సందర్భంగా కాలుష్యం ఏర్పడి పక్కన ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్న అనుమానాలున్నాయి. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు.